నమస్కారం. నమస్కారం అండి. అక్కడ పెట్టమ్మా. పంతులు గారు ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. ఈవిడేనా అమ్మాయి? తనే ఇంటి కోడలు అనుకుంటా. అమ్మాయి చాలా కలగా ఉంది. కొత్త కోడలు భలే సింపుల్ గా ఉంది. అమ్మా, అందరూ ఎక్కడమ్మా? వస్తున్నారు పంతులు గారు. అమ్మా, పూజకి సమయం అయిపోతుంది. ఏం కాదమ్మా, అందరూ వచ్చేలోపు మీరు కూర్చోండమ్మా. నేనా? అవునమ్మా, వెళ్ళి కూర్చో. పంతులు గారు కూర్చోమంటున్నారుగా, కూర్చో. అది కాదండి. ఓహో, నీ భర్త వచ్చేదాకా కూర్చోవా? నేను చెప్పేది వినండి. ఈ ఇంటి కోడలివి అలా మొహమాట పడితే ఎలా అమ్మా? కూర్చోమ్మా. అరే, అది కూర్చోమ్మా. కాదండి. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? అవును లక్ష్మి, నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? తను మీ ఇంటి కోడలు కాదా? అది ఇంటి కోడలని ఎవరు చెప్పారు? తనని చూసి మీ ఇంటి కోడలేమో అని పొరపాటు పడ్డాం. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. ఎలా పొరపాటు పడతారు? ఈ ఇంటి పని మనిషికి కోడలికి మీకు తేడా తెలియట్లేదా? తను ఈ ఇంటి కోడలు, మా విహారీకి భార్య. వాళ్ళనుకున్న దాంట్లో పొరపాటేమీ లేదు. అసలు మిమ్మల్ని ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే. వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు కాదత్తయ్యా, గుడి దగ్గర పరిచయమైన వాళ్ళు. ఈ కాలనీ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ఎందుకు పిలిచావు వదినా? ఈ కాలనీ వాళ్ళు మన లక్ష్మి చేస్తున్న వ్రతానికి రాలేదు కదా, ఈ రోజు వస్తారో లేదోనని పిలవలేదు. అయినా నువ్వేంటే నిజంగానే ఈ ఇంటి కోడల్లాగా టిప్ టాప్ గా రెడీ అయ్యావు? అత్తయ్య, వాళ్ళెవరో పొరపాటున అర్థం చేసుకుంటే దానికి లక్ష్మి ఏం చేస్తుంది? అది అలా రెడీ అవ్వకపోతే నీకెవరు ఈ చీరిచ్చింది? నేనే సహస్ర విహారీలకి పెళ్ళైందని అందరికీ బట్టలు పెట్టాను. లక్ష్మి మీద అభిమానంతో మంచి చీర కొన్నావత్తయ్యా. ఉమ్, ఎవరికి ఎంతలో కొనాలో, ఎవరికి ఏ చీర ఇవ్వాలో కూడా తెలీదా? పద్మాక్షి, సరే అయిపోయింది కదా. ఓసై, నువ్వు మాతో కలిసి తిరగొద్దు. అమ్మా, ఎవరో ఏదో అనుకుంటే అందరూ తన్నంటారెందుకు? సరే, ఇప్పుడు అందరికీ కోళ్ళెవరో తెలిసింది కదా, ఇక గొడవ ఎందుకు? సహస్రా, విహారీ వెళ్ళి కూర్చోండి. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే. అమ్మ, వచ్చి పీటల మీద కూర్చోండి. బావా, ఎంత ఫీల్ అవుతున్నావు? సారీ లక్ష్మి. అయ్యో, మీరెందుకు విహారీ గారు సారీ చెప్తున్నారు? కొట్టింది నా వాళ్లే, బాధపడుతుంది నా వాళ్లే. వాళ్ళకి నువ్వు తప్పు చేయవని అర్థం కాదు. నాకేమో నేను తప్పు చేయలేదని ఎదిరించడం రాదు. నిజంగా అది అంత విలువైన హారవని నాకు తెలియదు విహారీ గారు. యమునమ్మ గారు ఇచ్చారని నేను వేసుకున్నాను. ఎవరో కావాలని ఆ బాక్స్ మార్చేశారు. ఎవరికి అవసరం ఉంది? అంబికత్త మార్చిందా? ఆమె ఆ పని చేస్తుండదు విహారీ గారు. నాదే ఏమైనా పొరపాటేమో. మా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు తప్పు చేశారని నువ్వు చెప్పవు.
నీదే పొరపాటని నీ మీదే వేసుకుంటావు. అసలు ఇదంతా నా వల్లే. మీ వల్ల కాదు విహారీ గారు. హ, నా తలరాత ఇంతే. నీ తలరాత నీ మీద వేసుకోకు. నీ తలరాత ఇలా మారడానికి కారణం నేను కనకం. విహారీ గారు, ఇప్పుడు మీరు నా గురించి ఆలోచించడం కంటే సహస్రమ్మ గురించి ఆలోచించాలి. ఎందుకంటే సహస్రమ్మకి మీరంటే పంచ ప్రాణాలు. మీకోసం చావు చివరి వరకు వెళ్ళింది సహస్రమ్మ. తను చావు బ్రతుకుల మధ్య ఉందనే తాళి కట్టాను కనకం. కానీ ఆ తాళికి ఎలా విలువ ఇవ్వాలో అర్థం కావట్లేదు. మీరా మాట అంటే సహస్రమ్మ తట్టుకోలేదు. అదే నా భయం. తను నా మీద ప్రాణం పెట్టుకుంది. తనకి నీతో నా గతం గురించి చెప్పలేను. అలా అని తనతో నా భవిష్యత్తుని పంచుకోలేను. విహారీ గారు, మనం ఇలా కలవడం చూసినా సహస్రమ్మ తట్టుకోలేదు. దయచేసి మనం ఇలా కలవడం కూడా కొన్ని రోజులు ఆపేస్తే మంచిది. లక్ష్మి, నీలా ఏ అమ్మాయి ఉండదు. నీలా ఆలోచించదు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరైనా చూసినా ప్రమాదమే. అర్థం చేసుకోండి.